ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్‌లో ఉన్న యాక్టర్స్ చూస్తే నిజంగా పిచ్చెక్కుతుంది. ఆ రేంజ్‌లో అయితే ఉన్నారు ఈ సినిమాలో యాక్టర్స్ వచ్చి. సో, ఈ సినిమాలో యాక్టర్స్ వచ్చి ఎన్టీఆర్ గారు, రుక్మిణి వసంత్ గారు, టొవినో థామస్ గారు అండ్ అలాగే ఇటు మన అనిల్ కపూర్ గారు అండ్ అలాగే ప్రియదర్శి ఆయన కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న సోషల్ మీడియా వార్తల ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారు. యెస్! అసలిది మామూలు అప్‌డేట్ కాదని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ అయితే నటించబోతున్నారు. సో, ఒకరొచ్చి జాన్ లీ అండ్ అలాగే మరొకరొచ్చి లీ బై హుంగ్ హున్. ఈయన కొరియా దేశస్థుడు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరైతే ఈ సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలైతే వస్తున్నాయి గైస్. సో, జాన్ లీ వచ్చి థాయ్ మార్షల్ ఆర్టిస్ట్ అండ్ అలాగే ఆయన యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా. సో, ఈయన ఒక పార్ట్ కాబోతున్నారు 'డ్రాగన్' మూవీలో. అండ్ దెన్ ఆ తర్వాత మరొకరొచ్చి లీ బై హుంగ్ హున్. ఈయన కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు కొరియా దేశస్థుడు. సో, ఈయన ఇప్పుడు 'స్క్విడ్ గేమ్' కొత్తగా వచ్చిన వెబ్ సిరీస్ చూడకపోతే వెళ్లి చూడండి. ఈయన కూడా ఒక రోల్ అయితే చేయడం జరిగింది. 'స్క్విడ్ గేమ్' అని చెప్పి. సో, ఆ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్ ఈయన కూడా. సో, ఇప్పుడు ఈయన కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. సో, ఈ రకంగా వీళ్ళిద్దరూ ఈ సినిమాలో జాయిన్ అయితే ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు మరీ ఆకాశమే హద్దు అన్నట్టుగా అయితే పెరిగిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రేంజ్‌లో ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ఇంకా సినిమా ఫస్ట్ లుక్, ట్రైలరు, సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇంకా ఏ రేంజ్‌లో హైప్ నెలకొంటుందో ఈ సినిమాపై వేచి చూడాలి గైస్. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నారు అన్నది మాత్రం ప్రచారమే. ఇంకా వాళ్ళు ఆఫీషియల్‌గా అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో, వాళ్ళు ఆఫీషియల్‌గా కన్ఫర్మేషన్ ఇస్తారా లేదా అనేది కూడా వెయిట్ చేయాలి గైస్. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. విపరీతంగా ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో, ఇక ఎన్టీఆర్ గారి అభిమానులైతే నిజంగా చెప్తున్నారు కదా! పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ హైప్‌తోనే పోయేలాగా ఉన్నారు వాళ్ళైతే. సో, ఇక చూడాలి ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానబ్బా! మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఏ రేంజ్‌లో కనిపిస్తారో అని చెప్పి నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఆయన లుక్కు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అని చెప్పి. సో, మన 'డ్రాగన్' మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్‌పై మీకున్న అంచనాలు కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న ఎక్స్‌పెక్టేషన్ కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో కూడా కామెంట్ చేయండి గైస్. సో, ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకొస్తాను. నేను బై బై. సీ యూ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. విపరీతంగా ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో, ఇక ఎన్టీఆర్ గారి అభిమానులైతే నిజంగా చెప్తున్నారు కదా! పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ హైప్‌తోనే పోయేలాగా ఉన్నారు వాళ్ళైతే. సో, ఇక చూడాలి ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానబ్బా! మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఏ రేంజ్‌లో కనిపిస్తారో అని చెప్పి నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఆయన లుక్కు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అని చెప్పి. సో, మన 'డ్రాగన్' మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్‌పై మీకున్న అంచనాలు కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న ఎక్స్‌పెక్టేషన్ కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో కూడా కామెంట్ చేయండి గైస్. సో, ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకొస్తాను. నేను బై బై. సీ యూ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.